పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు బిగ్ డెసిబుల్ వార్ నడుస్తుంది. చాలా మంది టచ్ చేయడానికి భయపడిన లౌడ్ స్పీకర్ల అంశంపై సువేందు అధికారి సర్కార్ తీవ్ర స్థాయిలో యాక్షన్ తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ భేటీలోనే శబ్ద కాలుష్యంపై యుద్ధం ప్రకటించిన సీఎం సువేందు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా మందిరాల నుంచి హై డెసిబుల్ లౌడ్ స్పీకర్లను తొలగించే ఆపరేషన్ శబ్దను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ చర్య తమ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతోందంటూ కొన్ని ముస్లిం సంస్థలు, ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే నౌషద్ సిద్దికి మత పెద్దలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ పంచాయతీ అమిత్ షా చెంతకు చేరింది. అయితే సువేందు ఈ విషయంలో వెనక్కి తగ్గేలా లేరు. అందుకు కారణం మే నెలలో జరిగిన అల్లరి మూకల విధ్వంసమే. ఒక పోలీస్ స్టేషన్నే నామరూపాలు లేకుండా చేసేశాయి ముస్లిం అల్లరి మూకలు. ఇంతకు బెంగాల్లో రచ్చరేపుతున్న లౌడ్ స్పీకర్ల వివాదమేంటి? ముస్లిం నేతలు ఆరోపిస్తున్నట్టుగా సువేందు సర్కార్ కేవలం మసీదులని టార్గెట్ చేస్తోందా? సువేందు యోగి మార్క్ బుల్డోజర్ యాటిట్యూడ్ వెనుక అసలు కథేంటి? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్లో రచ్చరేపుతున్న లౌడ్ స్పీకర్ల వివాదం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరికి చేరిన పంచాయతీ. సువేందు సర్కార్ నిజంగా మసీదులనే టార్గెట్ చేస్తోందా? పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ ప్రాంతంలో మే 15వ తేదీ అర్ధరాత్రి జరిగిన మూక దాడికి సంబంధించిన దృశ్యాలే ఇవి. జహంగీర్ మహల్లా పోలీస్ అవుట్ పోస్ట్ పై ముస్లిం అల్లరి ముక్కలు విరుచుకుపడ్డాయి. రాళ్లు రువ్వడం, వాహనాల ధ్వంసంతో ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. సీఎం సువేందు అధికారి ఆదేశాల మేరకు ప్రార్థనా మందిరాల్లో మైక్రోఫోన్లు, లౌడ్ స్పీకర్ల సౌండ్ పరిమితులకు సంబంధించి అవగాహన కల్పించేందుకు నిబంధనలు పాటించాలని కోరేందుకు అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నయా మొహల్లా, జహంగీరి మొహల్లా పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది స్థానిక ప్రాంతాలకు వెళ్లారు. ప్రార్థనల సమయంలో శబ్ద తీవ్రతను తగ్గించాలని, శబ్దం మసీదు ప్రాంగణానికే పరిమితం కావాలని పోలీసు అధికారులు మసీదు కమిటీ సభ్యులకు వివరిస్తున్నారు. అయితే ఈ తరుణంలో పోలీసులు ప్రార్థనలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వదంతులు క్షణాల్లో వ్యాపించాయి. అప్పుడే ముస్లిం వర్గానికి చెందిన అసంఖ్యాక శక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయి జహంగీరి మహల్లా పోలీస్ స్టేషన్ పై మూకదాడికి దిగాయి. వదంతులతో రగిలిపోయిన ఆందోళనకారులు నేరుగా పోలీస్ స్టేషన్లకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఇది పాడుబడిన ఇల్లు కాదు, జహంగీరి మహల్లా పోలీస్ స్టేషన్. ముస్లిం అల్లరి మొక్కలు ఏ రేంజ్లో రెచ్చిపోయాయో చెప్పడానికి ఈ దృశ్యాలే ఉదాహరణ. స్టేషన్లో ఏదీ మిగల్లేదు. కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇలా అన్నింటినీ ధ్వంసం చేసేశారు. అసలు ఇది పోలీస్ స్టేషనేనా అని అనుమానం కలిగేలా ధ్వంసం చేసి పారేశారు. అక్కడితో ఆగలేదు. పోలీసు వాహనాలతో పాటు ఆ చుట్టుపక్కల పార్క్ చేసి ఉన్న వెహికల్స్ ను కూడా ధ్వంసం చేసేశారు. అల్లరి మొక్క దాడిలో 3 పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో అదనపు పోలీసు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. మూకలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఇదంతా లౌడ్ స్పీకర్లు తొలగించినందుకు కాదు, కేవలం ప్రార్థన సమయంలో శబ్ద తీవ్రతను తగ్గించమని మసీదు పెద్దలను రిక్వెస్ట్ చేసినందుకు జరిగిన విధ్వంసం. నాటి ఘటన సువేందుకు చాలా ఆగ్రహం కలిగించింది. అందుకే ప్రార్థనా మందిరాల్లో శబ్ద తీవ్రత తగ్గించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అయితే ఈ చర్యలను కేవలం ఒక మతానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలుగా ముస్లిం మత పెద్దలు, ముస్లిం నేతలు ప్రచారం చేస్తున్నారు. అదే అసలు విషయం. देखिए हमारा बात ऐसे यही है, अगर उतरना है तो रिटर्न पूरे कोई आपका ऑर्डर देना होगा. दूसरा बात आए तो पुलिस आके उतार दो. हम आदमी को ऐसा ही बोला, अब टसल में लड़ाई में मत जाओ. अगर मस्जिद में कोई डेसिबल को ब्रेक करेगा तो उसके लिए तो इन्वायरमेंट प्रोटेक्शन एक्ट 1986 है. अब उसमें अब डालो ना. नहीं, अभी कुछ दिन पहले तस्लीमा नसरीन को लेके आया था मुसलमान को भड़काने के लिए. मुसलमान ने उनके तरफ नहीं मुड़ के नहीं देखा.
ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే నౌషద్ సిద్దికి విమర్శలు. ఈయనే కాదు, కోల్కతా నఖోడా మసీద్ ఇమాం మౌలానా మహమ్మద్ షఫీక్ ఖాస్మీ వంటి నాయకులు దీనిని మతపరమైన హక్కులపై దాడిగా అభివర్ణించారు. నోటీసులు లేకుండా పోలీసులు ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ డీజీపీకి లేఖ రాయడమే కాకుండా ఈ అంశంపై కోల్కతా హైకోర్టును ఆశ్రయిస్తామని తీవ్రంగా హెచ్చరించాడు. మరోవైపు ఈ పంచాయతీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరకు చేరింది. టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసి ఎన్డీఏ సర్కార్కు మద్దతిస్తున్న ముగ్గురు ముస్లిం ఎంపీలు అమిత్ షాను కలిశారు. యూసుఫ్ పఠాన్, ఖలీలుర్ రెహమాన్, అబూ తాహిర్ ఖాన్లు అమిత్ షాకు వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తోంది. బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ ఈ నిబంధన కేవలం మసీదులకు మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి గుడికి, ప్రతి ప్రార్థనా మందిరానికి సమానంగా వర్తిస్తుందని తేల్చి చెప్పారు. చట్టాన్ని అమలు చేసే విషయంలో ఎలాంటి పక్షపాతం, మినహాయింపులు ఉండబోవని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవని ঘণ্টাপথంగా স্পష్టం చేశారు. সেটা কথা বলা উচিত ঠিক নয়, আর সব জায়গায় মাইক লাগানোর অনুমতিও নাই। মন্দিরে মসজিদে সব জায়গায় মাইক লাগাতে কে বলেছে? যখন এই ধর্মের কাজ শুরু হয়েছে, ভগবান এসছেন, প্রফেটরা এসেছে, তখন থোড়াই না মাইক ছিল। তো সেই জন্য অন্যের ডিস্টার্ব না হয়, সেজন্য সাউন্ড কন্ট্రోলে থাকা উচিত, এটা সরকার বলেছে, সেটাই সবার মানা উচিত। దిలీప్ ఘోష్ చెప్పినట్టు శివేందు ప్రభుత్వం అన్ని మతపరమైన ప్రదేశాల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించడం ద్వారా శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్త చర్యలను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన శబ్ద పరిమితులను నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబెల్స్, రాత్రి సమయంలో 45 డెసిబెల్స్ దాటకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలు, ముఖ్యంగా అన్ని మసీదు కమిటీలను సంప్రదించి అధిక డెసిబెల్స్ కలిగిన లౌడ్ స్పీకర్లను తొలగించి వాటి స్థానంలో సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులు వారి సహకారాన్ని కోరుతూ మసీదు కమిటీ పెద్దలతో అనేక సమావేశాలు నిర్వహించారు. అనేక మసీదులు ప్రభుత్వ నిర్ణయానికి లోబడి నడుచుకున్నాయి కూడా. అయితే కొందరు మత పెద్దలు, ముస్లిం నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వివాదం చేయాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐఎస్ఎఫ్ ఎమ్మెల్యే నౌషద్ సిద్దికి అదే చేస్తున్నారంటోంది అధికార బీజేపీ. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, కోవిడ్ పాండమిక్ సమయంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మౌలానా అబ్బాస్ సిద్దికి స్థాపించిన పార్టీ నుంచే సిద్దికి వచ్చాడు. భారత్లో ఒకేసారి 50 కోట్ల మందిని చంపే వైరస్ నివ్వాలని అల్లాను కోరుతున్నారని నాడు మౌలానా అన్నాడు. మౌలానా ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఈ వివాదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారనేది బీజేపీ నేతల ఆరోపణ. ముందే చెప్పుకున్నట్టుగా లౌడ్ స్పీకర్ల విషయంలో శివేందు ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం మే నెలలో జరిగిన అల్లర్లే. జహంగీర్ మహల్లా పోలీస్ స్టేషన్ పై రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం, పోలీసులపై భౌతిక దాడులపై శివేందు చాలా తీవ్రంగా స్పందించారు. నాటి హింసాత్మక ఘటనలకు వెనక్కి తగ్గే బదులు శివేందు అధికారి తన వ్యూహాన్ని మరింత కఠినతరం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే మూకల పట్ల దయ చూపించే ప్రసక్తే లేదని ఆ రోజే తెగేసి చెప్పారు. దాడి జరిగిన మరుసటి రోజే శివేందు అధికారి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను, పోలీస్ స్టేషన్లను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోం, నష్టపరిహారాన్ని దాడి చేసిన వారి నుంచే రాబడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. యూపీ తరహాలోనే అల్లరిముఖల ఆస్తులపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నామంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఎన్ని విధాలుగా రచ్చ చేసినా సీఎం శివేందు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ఇది కేవలం ఒక శబ్ద కాలుష్య నివారణ చర్య మాత్రమే కాదు. బెంగాల్ పాలిటిక్స్ లో శివేందు తన మార్కును చూపించే ప్రయత్నంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే ఎవరి ఒత్తిళ్లకు తలగ్గకుండా రాజకీయ సమీకరణాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటారో, ఇప్పుడు బెంగాల్లో శివేందు అధికారి కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆయన విధానాల్లో జీరో టాలరెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఎవరి మాట వినను, చట్టమే నా మార్గం, ప్రజల ప్రశాంతతే ప్రాధాన్యమనే నైజంతో శివేందు ముందుకు సాగుతున్నారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన మత పెద్దలు, విపక్ష నాయకుల బెదిరింపులకు శివేందు ఏమాత్రం బెదరడం లేదు. వ్యతిరేకతలు ఎదురైన, కోర్టు కేసుల హెచ్చరికలు వచ్చిన లౌడ్ స్పీకర్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తూ తన మార్కు కఠిన పాలకుడి ముద్రను వేసుకుంటున్నారు. మొత్తానికి బెంగాల్లో యోగి మోడల్ మొదలైంది. రాజీపడే రాజకీయాలకు స్వస్తి చెబుతూ మరో యోగిలో విరుచుకుపడుతున్న శివేందు అధికారి చర్యలు రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందే.